హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో కవులు, కావ్యాలు, రచయితలు, రచనలు, అందులో ప్రాజ్ఞాన యుగం, శాసన భాషా యుగం గురించి తెలుసుకుందాము రండి. ఇందులో మొత్తము 45 ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ 45 ప్రశ్నలకి జవాబులను కూడా తెలుసుకుందాము రండి. ఇప్పటి నుంచి ప్రతిరోజు 45 ప్రశ్నలు లేదా 40 ప్రశ్నలు, వాటికి జవాబులను తెలుసుకుందాము. ఈ ప్రశ్నలు ముఖ్యంగా మనకి తెలుగు భాషా సాహిత్యాల నుండి వస్తాయి. ఇవి మనకి గురుకుల పరీక్షల్లో చాలా చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ముందుగా రాబోయే పరీక్ష మనకి గురుకుల అనే సమాచారం ఉంది. ఓకే, ఇప్పుడు మనం ప్రశ్నలను మొదలు పెడదాము. మొదటి ప్రశ్న, సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం. సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం ఏమిటి? ఆనందం. ఆంధ్రకవుల చరిత్ర గ్రంథ రచయిత. ఆంధ్రకవుల చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? కందుకూరి వీరేశలింగం. తెలుగు సాహిత్య వికాసం రచయిత. తెలుగు సాహిత్య వికాసం యొక్క రచయిత కె రంగనాథాచార్యులు. తెలుగు సాహిత్యం వికాసం రచయిత ఎవరు? కె రంగనాథాచార్యులు. పింగళి లక్ష్మీకాంతం గారి రచన. పింగళి లక్ష్మీకాంతం గారి రచన ఆంధ్ర సాహిత్య చరిత్ర. పింగళి లక్ష్మీకాంతం గారి రచన ఏంటి? ఆంధ్ర సాహిత్య చరిత్ర. పింగళి లక్ష్మీకాంతం గారి యుగ విభజన ప్రకారం ప్రాజ్ఞాన యుగము. పింగళి లక్ష్మీకాంతం గారి యుగ విభజన ప్రకారం ప్రాజ్ఞాన యుగం ఎప్పుడు? క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకము 1000. క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకము 1000 వరకు పింగళి లక్ష్మీకాంతం గారి యుగ విభజన చేశాడు కదా, ప్రాజ్ఞాన యుగంది వస్తుంది. ఈ క్రింది వాటిలో భిన్నమైన వారు ఎవరు అంటే అయ్యన భట్టు, చేతన భట్టు, నారాయణ భట్టు, శ్రీపతి పండితులు. ఇందులో భిన్నంగా ఉన్నది ఎవరు? నారాయణ భట్టు. నన్నయ్య పూర్వకాలానికి చెందిన పద్మకవి రాసిన జైన పురాణము జినేంద్ర పురాణం. జినేంద్ర పురాణము. నన్నయ్య పూర్వకాలానికి చెందిన పద్మకవి రాసిన జైన పురాణము జినేంద్ర పురాణము. సంస్కృతాంధ్ర పదబంధాలను మేళవించి వాక్యరచన చేయుటను ఏమంటారు? మణిప్రవాళము అంటారు. సంస్కృతాంధ్ర పదబంధాలను మేళవించి వ్యాకర రచన చేయుటను ఏమంటారు? మణిప్రవాళము అంటారు. కవులను పోషించిన రాజవంశాలు, జమీందారులను బట్టి యుగ విభజన చేసిన వారు ఆరుద్ర. కవులను పోషించిన రాజవంశాలు, జమీందారులను బట్టి కూడా యుగ విభజన చేశారు. అలా చేసిన వారిలో మొదటివాడు లేదా ముఖ్యమైన వాడు ఎవరు అంటే ఆరుద్ర. మడికి సింగన తన సకల నీతి సమ్మతంలో ఈ కవిని నన్నయ్యకు పూర్వకవిగా చెప్పారు. గజాంకుశుడు. మడికి సింగన తన సకల నీతి సమ్మతంలో ఈ కవిని నన్నయ్యకు పూర్వకవిగా చెప్పారు. నన్నయ్య కంటే ముందు ఉన్న కవి గజాంకుశుడు. ప్రాజ్ఞాన యుగం నాటి వలపల గిలకను దీనికి బదులుగా వాడేవారు. ప్రాజ్ఞాన యుగం నాటి వలపల గిలకను దీనికి బదులుగా వాడేవారు. రేఫానికి బదులుగా వాడేవారు. తెలుగు శాసనాలు పై విశిష్ట పరిశోధన చేసిన వారు కె రంగనాథాచార్యులు. తెలుగు శాసనాలపై విశిష్ట పరిశోధన చేసిన వారు కె రంగనాథాచార్యులు. ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి రాజవంశము శాతవాహనులు. ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి రాజవంశులు ఎవరు? శాతవాహనులు. అత్త, అమ్మి, పాడి మొదలగు పదాలు ఈ గ్రంథంలో కానవస్తాయి. గాథ సప్తశతిలో కానవస్తాయి. తొలి తెలుగు పదం ఏ కాలానిది? తొలి తెలుగు పదము క్రీస్తు శకము 1వ శతాబ్దంది. ఆంధ్రదేశంలో ఈ కాలం నాటికి పూర్తిగా శాసనాలు కనిపిస్తున్నవి. క్రీస్తు శకం 6వ శతాబ్దం నాటికి పూర్తిగా శాసనాలు కనిపిస్తున్నాయి. తొలి తెలుగు శాసనం కలమల్ల శాసనం. తొలి తెలుగు శాసనం కలమల్ల
శాసనం. తొలి తెలుగు పద్య శాసనం అద్దంకి శాసనం. తొలి తెలుగు పద్య శాసనం అద్దంకి శాసనం. వృత్త పద్యాలలో కనిపిస్తున్న మొదటి శాసనం గూడూరు శాసనం. వృత్త పద్యాల్లో కనిపిస్తున్న మొదటి శాసనం గూడూరు శాసనం. గురగ విజయాదిత్యుడు వేయించిన కేవల పద్యశాసనం ఏది? కందుకూరి శాసనం. గునగ విజయాదిత్యుడు వేయించిన కేవల పద్యశాసనం ఏది? కందుకూరి శాసనం. ఎర్రగుడిపాడు శాసనం ఈ ప్రాంతంలో కలదు. కడప జిల్లాలో కలదు. ఎర్రగుడిపాడు శాసనం ఈ ప్రాంతంలో కలదు. కడప జిల్లాలో కలదు. నాగపు పదాన్ని తొలి తెలుగు పదంగా చెప్పినవారు వేటూరి ప్రభాకర శాస్త్రి. నాగపు పదాన్ని తొలి తెలుగు పదంగా చెప్పినవారు వేటూరి ప్రభాకర శాస్త్రి. నందంపూడి శాసనంలో ఎవరి ప్రసక్తి కలదు? నందంపూడి శాసనంలో నారాయణ భట్టు యొక్క ప్రసక్తి కలదు. తొలి తెలుగు శాసనం ఈ కాలం నాటిది. తొలి తెలుగు శాసనం క్రీస్తు శకం 575 నాటిది. హాలుడు రాసిన గాథా సప్తశతి ప్రాకృతము. హాలుడు రాసిన గాథా సప్తశతి ప్రాకృతము. గుణాఢ్యుడు కావ్యరచన చేసిన భాష. గుణాఢ్యుడు కావ్యరచన చేసిన భాష ప్రాకృతము. గాథా సప్తశతిలో గల గాథలు ఎన్ని? 700. గాథా సప్తశతిలో గల గాథలు ఎన్ని? 700. బృహత్ కథ ఏ శతాబ్దానికి చెందినది? బృహత్ కథ క్రీస్తుపూర్వం 1వ శతాబ్దానికి చెందింది. మొట్టమొదటి పద్యశాసనం ఏ రాజు కాలం నాటిది? మొట్టమొదటి పద్యశాసనం గునగ విజయాదిత్యుడిది. మొట్టమొదటి పద్యశాసనం ఏ రాజు కాలం నాటిది అంటే గునగ విజయాదిత్యుడి కాలం నాటిది. దేశీ కవితను పుట్టించిన రాజులుగా ప్రసిద్ధి పొందినవారు. దేశీ కవితను పుట్టించిన రాజులుగా ప్రసిద్ధి పొందినవారు చాళుక్య రాజులు. క్రీస్తు శకం 1100 పూర్వపు తెలుగు శాసనాల్లో కనిపించే కర్మణీ రూపాలు. క్రీస్తు శకం 1100 పూర్వపు తెలుగు శాసనాల్లో కనిపించే కర్మణీ రూపాలు. పట్టంబు కట్టంబడిన వాన్ను అతన్ని చేయంబడిన ధర్మవు అనే కర్మణీ వాక్యాలు కర్మణీ రూపంలో కనిపిస్తాయి. మరొకసారి విందాము. క్రీస్తు శకము 1100 పూర్వపు తెలుగు శాసనాల్లో కనిపించే కర్మణీ రూపాలు. పట్టంబు కట్టంబడిన వాన్ను అతని చేయంబడిన ధర్మవు. నీవు నా ప్రాణ సమానుండవైన చెలివి అన్న సంవాద వాక్యం ఉన్న శాసనము కొరవి శాసనం. నీవు నా ప్రాణ సమానుండవైన చెలివి అన్న సంవాద వాక్యం ఉన్న శాసనము కొరవి శాసనము. ప్రాజ్ఞాన యుగంలోని శాసనాలపై పరిశోధన చేసినవారు బూదరాజు రాధాకృష్ణ. ప్రాజ్ఞాన యుగంలోని శాసనాలపై పరిశోధన చేసినవారు బూదరాజు రాధాకృష్ణ. క్రీస్తు శకము 575 నాటి రేనాటి చోళుల ఎర్రగుడిపాడు శాసనం ప్రత్యేకత ఏమిటి? పూర్తిగా తెలుగులో ఉన్న తొలి శాసనము. పూర్తిగా తెలుగులో ఉన్న తొలి శాసనం ఏమిటి? ఎర్రగుడిపాడు శాసనము. ఇది ఏ శతాబ్దంది అంటే క్రీస్తు శకం 575 నాటిది. క్రీస్తు శకం 848 నాటి అద్దంకి శాసనంలో కనిపిస్తున్న పద్యము తరువోజ పద్యము. క్రీస్తు శకం 848 నాటి అద్దంకి శాసనంలో కనిపిస్తున్న పద్యము తరోజు శాసనము తరోజు పద్యము. క్రీస్తు పూర్వం 200 నాటి బట్టిప్రోలు శాసనం ఏ లిపిలో ఉంది? క్రీస్తు పూర్వం 200 నాటి బట్టిప్రోలు శాసనం ఏ లిపిలో ఉంది? బ్రాహ్మీ లిపిలో ఉంది. వలపల గిలక అంటే రేఫా. వలపల గిలక అంటే రేఫా. శిల్పీకృత దోషాలు అంటే అగ్ని
వాన్నేవా. భాషామూలక దోషాలు ఎడ్లుకు ఒకాడు. ఉచ్చారణ దోషాలు గోంత్ర ఖ కి. పాఠక కృత దోషాలు ఒంగోడు ఓగోడు ఓంగోడు ఉత్తరాయణ. ప్రాచీన తెలుగు భాషలోని వర్ణమాలలో అచ్చులు హల్లులు ఎన్ని? 10 అచ్చులు 23 హల్లులు. ప్రాచీన శాసన భాషలో రు రు అనేవి లేవు. చెరువు మూల ద్రావిడ శబ్దము కెరై. చెరువు మూల ద్రావిడ శబ్దము కెరై. 8, 11 శబ్దాల మధ్య గాసాడదవాదేశ సంధి నిత్యము. 5 శబ్దానికి ప్రాచీన శాసనాల్లో కనిపిస్తున్న రూపము ఏను. 5 శబ్దానికి ప్రాచీన శాసనాల్లో కనిపిస్తున్న రూపము ఏను. 100 ఏ భాష నుంచి అరువు తెచ్చుకున్న సంఖ్యావాచకం? ప్రాకృతం నుంచి. 100 ప్రాకృతం నుంచి అరువు తెచ్చుకున్న సంఖ్యావాచకం. ప్రాజ్ఞాన్న కాలం నాటి శాసనాల్లో క్రియాసహిత వాక్యాలు క్రియారహిత వాక్యాలు 2 ఉన్నాయి. ప్రాజ్ఞాన్న కాలం నాటి శాసనాల్లో క్రియాసహిత వాక్యాలు క్రియారహిత వాక్యాలు 2 ఉన్నాయి. ఇక్కడితో మనకి 45 ప్రశ్నలు వాటి యొక్క జవాబులు అయిపోయినవి. ఇవి ముఖ్యంగా మనకి గురుకుల పరీక్షల్లో వచ్చేవి, ఆల్రెడీ వచ్చినవి కూడా. కావున మీరందరూ ఈ ప్రశ్నలు ఈ జవాబులని ఒక 2-3 సార్లు ఏదో ఒక పని చేసుకుంటూ వినడం వలన మనకి బాగా గుర్తుంటాయి. ధన్యవాదాలు.